ఈ వీడియో 6 నిమిషాలలో ముగుస్తుందేమో, కానీ శివనామ స్మరణ మాత్రం ఇప్పుడే మొదలవ్వాలి. మన చేతుల్లో ఉన్నది సమయం కాదు, మన చేతుల్లో ఉన్నది శ్వాస కూడా కాదు, మన చేతుల్లో ఉన్నది ఒక్కటే ఈ క్షణం. ఈ క్షణంలో మనం శివుడిని గుర్తు చేసుకున్నామా లేదా ప్రపంచాన్నే పట్టుకొని కూర్చున్నామా? విభూది మనకు భయం నేర్పదు, విభూది మనకు సత్యం నేర్పుతుంది. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత ధనవంతుడివైనా చివరికి శివుడి ముందు మనమందరం కూడా బూడిద మాత్రమే. అందుకే ఈరోజు కాదు, ఇప్పుడే శివుడిని గుర్తు చేసుకుంటూ శివనామస్మరణ చేద్దాం. మన నుదుటిపై ఉన్న ఆ 3 రేఖలు మన గర్వానికి కాదు, మన గమ్యానికి గుర్తు. ఈ ప్రపంచం నిన్ను వదిలినా పర్వాలేదు, శివుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. బూడిదలో నుంచే సృష్టి పుట్టింది, బూడిదలోనే లయమవుతుంది. అందుకే జీవితాన్ని గట్టిగా పట్టుకోకండి, శివుడిని బలంగా పట్టుకోండి. చివరి శ్వాసలో కూడా నోటి నుంచి ఓం నమః శివాయ అని అనగలిగితే అదే జీవితం గెలిచిన క్షణం. ఓం నమః శివాయ. మన నుదిటిపై 3 తెల్లటి విభూతి రేఖలు. అవి అలంకారం కాదు, అవి హెచ్చరిక, అవి జ్ఞాపకం. నీవు దేహం మాత్రమే కాదు, నీవు శివతత్వానికి చెందిన వాడివి అనే మౌన సందేశం. విభూతి నుదిటిని తాకిన క్షణం మన అహంకారం ఒక్క క్షణంలో కరిగిపోతుంది. బ్రహ్మం మన లలాటంపై రాసిన బాధల రేఖలు ఈశ్వరుని యొక్క కరుణ స్పర్శతో నెమ్మదిగా చెరిగిపోతాయి. మన చేతిలో ధనం ఉండవచ్చు, మన చుట్టూ ప్రపంచం ఉండవచ్చు, కానీ మన నుదిటిపై విభూతి లేకపోతే ఈ జీవితం అంతా ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకంటే విభూతి అంటే బూడిద కాదు, విభూతి అంటే అంతిమ సత్యం. ఏది కాలినా చివరికి మిగిలేదేంటి? బూడిదే కదా. ఏ జీవితం సాగినా చివరికి చేరేది శివుడి దగ్గరికే కదా. విభూతి అంటేనే నిజమైన సంపద. గోవు నుండి పుట్టిన పవిత్రత, దేవతలకు నివాసమైన శరీరంలో నుంచి పుట్టిన భస్మం మన నుదిటిపై చేరినప్పుడు మన జీవితం ఒక దేవాలయంలో మారుతుంది. ఈ విభూతి మనకు రక్ష, ఆపదల నుండి కాపాడే కవచం, అజ్ఞానాన్ని కాల్చే అగ్ని, అహంకారాన్ని బూడిద చేసే శివశక్తి. విభూతి మనకు చెబుతుంది ఈ ప్రపంచమంతా శివమయం, ఈ జీవితమంతా ఒక యాత్ర, చివరి గమ్యం ఒక్కటే, పరమేశ్వరునిలో లయమవ్వటం. ఈ విభూతి వెనక ఉన్న అర్థం ఏంటి? ఎందుకు శాస్త్రాలు నిత్యం విభూతి ధరించమని చెబుతున్నాయి? విభూతి మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? విభూతి మన నుదిటిపై పడినప్పుడు అది బూడిద మాత్రమే కాదు, మన జన్మల ప్రయాణానికి పెట్టే ఫుల్ స్టాప్. మనిషి జీవితంలో ఎంత దూరం నడిచినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మిగిలేది ఒక్కటే, బూడిద. ఈ సత్యాన్ని ప్రతిరోజు మనకు గుర్తు చేసేందుకే పరమేశ్వరుడు మన చేతుల్లో విభూతిని పెట్టాడు. విభూతి అంటే భస్మం, కానీ భస్మం అంటే నాశనం కాదు. భస్మం అంటే నిజమైన అర్థం శుద్ధి. పాపాలు కాలిపోయినప్పుడు భస్మం అవుతాయి, అహంకారం కాలిపోయినప్పుడు భస్మం అవుతుంది, అజ్ఞానం కాలిపోయినప్పుడు విజ్ఞానం వెలుగుతుంది. అందుకే విభూతిని బసితరి అన్నారు, అంటే పాపాలను భస్మం చేసేది. విభూతిని క్షారం అన్నారు, అంటే ఆపదల నుండి కాపాడేది. విభూతిని రక్ష అన్నారు, అంటే భూత ప్రేత పిశాచాల భయాల నుండి రక్షించేది. చివరికి విభూతి అన్నారు, అంటే నిజమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేది విభూతి. ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూతి. ఎందుకంటే శివుడు ఆదియోగి. శివుడు వైభవాన్ని కోరడు, శివుడు వైరాగ్యాన్ని మాత్రమే ధరించాడు. శివుడు బంగారు కిరీటాలు కాదు, వజ్రాల అలంకారాలు కాదు, బూడిదనే తన అలంకారంగా చేసుకున్నారు. వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ పూజితోపి మహాదేవో నాభీష్ట ఫలదాయక. నుదుటిపై విభూతి లేకుండా, కంఠంలో రుద్రాక్షమాల లేకుండా ఎంత పూజ చేసినా శివుడు కోరిన ఫలాన్ని ఇవ్వడని మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎందుకంటే విభూతి చెబుతుంది నీ శరీరం శాశ్వతం కాదు, నీ బాధ శాశ్వతం కాదు, నీ ఆనందం కూడా శాశ్వతం కాదు. శాశ్వతం ఒక్కటే, శివతత్వం. అందుకే నిత్యం విభూతి ధరించిన వారు పూజ చెయ్యకపోయినా శివ పూజ చేసిన వారితో సమానమని చెబుతున్నాయి శాస్త్రాలు. శృతులు చెబుతున్నాయి విభూతి ధరించిన వారిలో అవిద్య నశిస్తుంది, విజ్ఞానం వికసిస్తుంది. పురాణాలు చెబుతున్నాయి విభూతి ధరించిన వారు దీర్ఘ వ్యాధులకు దూరంగా ఉంటారు, దుఃఖాలు క్రమంగా తొలగిపోతాయి, సుఖాలు వెన్నంటి ఉంటాయి. విభూతి 3 విధాలు: శ్రౌతము, స్మార్తము, లౌకికము. కానీ భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్న చోట ఏ భస్మమైనా విభూతే. చివరికి విభూతి మనకు చెప్పే ఒకే ఒక్క పరమ సత్యం ఏంటో తెలుసా? ఒక వస్తువును కాలిస్తే ముందు నల్లగా మారుతుంది, ఇంకా కాలిస్తే తెల్లటి బూడిదగా మారుతుంది, ఆ తర్వాత ఏ మార్పు ఉండదు. అదే జీవితం, అదే మన గమ్యం. విజ్ఞానం అనే అగ్నిలో మన అహంకారాన్ని కాలిస్తే, మన కోరికలను కాలిస్తే, మన భయాలను కాలిస్తే, మన గర్వాన్ని కాలిస్తే చివరికి మిగిలేది ఒక్కటే, శివుడు. అదే పరబ్రహ్మం. అందుకే నుదిటిపై విభూతి పెట్టుకున్న ప్రతి భక్తుడు ఈ ప్రపంచంలో జీవిస్తూనే శివుడిలో లీనమైపోయిన వారు. ఇది ఆచారం కాదు, ఇది అలవాటు కాదు, ఇది జీవన తత్వం. ఈ వీడియో మనకు ఒకటి మాత్రమే చెబుతుంది శివభక్తులారా. శివభక్తి అంటే పెద్ద పెద్ద పూజలు చేయడం కాదు, ఎక్కువ ఖర్చులు చేయడం కాదు, ఆర్భాటాలు ఆచారాలు అసలే కాదు. శివభక్తి అంటే ప్రతిరోజు మన నుదిటిపై పెట్టుకునే ఈ 3 తెల్ల రేఖల్లో దాగి ఉన్న జీవన సత్యాన్ని అర్థం చేసుకోవడం. విభూతి మనల్ని అడుగుతుంది, నీకు కోరికలే ముఖ్యమా లేక
నీ ఆత్మకు శాంతి ముఖ్యమా? శివుడు మన దగ్గర నుంచి బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, మన అహంకారం ఒక్కటే అడిగాడు. అందుకే నిజమైన శివభక్తుడు ప్రతి ఉదయం లేచి స్నానం చేసి నుదుటిపై విభూతి ధరించి ఈ దేహం శాశ్వతం కాదు, ఈ సమస్య శాశ్వతం కాదు, ఈ బాధ కూడా శాశ్వతం కాదు అనే మాటలను తనలో చెప్పుకోవాలి. ప్రతి భక్తుడు 3 విషయాలను తప్పకుండా గ్రహించాలి. మొదటిది వినయం. విభూతి మన అహంకారానికి సమాధి. ఎంత గొప్పవాడైనా చివరికి బూడిదే అవ్వాలి. రెండవది వైరాగ్యం. విభూతి మనకు ప్రపంచాన్ని వదిలేయమని కాదు, ప్రపంచానికి అతుక్కోకుండా జీవించమని చెబుతుంది. మూడవది శివనామ స్మరణ. రోజుకు కనీసం ఒక్కసారైనా ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా అనగలిగితే అదే గొప్ప పూజ. ఓ శివభక్తులారా, మీరు దేవాలయానికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ నుదుటిపై విభూతి పెట్టుకొని శివుడిని గుర్తు చేసుకుంటే మన జీవితమే ఆలయం అవుతుంది. ఈ ప్రపంచంలో అన్నీ కోల్పోయినా శివుడిని మాత్రం కోల్పోకండి. ఎందుకంటే చివరి శ్వాస విడిచే సమయంలో మన చేతుల్లో ఉండేది ఏది కాదు, మన నుదుటిపై ఉన్న ఆ విభూతి మాత్రమే. ఈరోజు నుదుటిపై పెట్టుకున్న విభూతి రేపు మన దేహమయ్యేలోపు శివుడిని చేరుకుందాం మనమందరం. అదే నిజమైన విజయం. ఈ వీడియో మీ హృదయాన్ని కొంచెమైనా తాకితే, శివతత్వం మీ మనసులో కొంచెమైనా వెలిగితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ సందేశాన్ని మరో శివభక్తుడికి షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ ఇంకొకరి జీవితంలో శివనామ స్మరణ మొదలయ్యే కారణం కావచ్చు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ.